హాయ్ నమస్తే. ప్రతిరోజు ప్రతి పిఎస్‌లలో యావరేజ్‌గా ప్రతి 10 డేస్‌కి ఒక ఎఫ్ఐఆర్ అయ్యేది ఓన్లీ పోక్సో కిందనే. యెస్. ఇది డే టు డే అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక విధంగా యెస్, చట్టం చాలా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి చాలా స్ట్రిక్ట్‌గా నడుస్తుందని చెప్పుకోవాలా? అదర్ వేలో ఎంతోమంది పిల్లలు లేదా ఒక యంగ్ స్టూడెంట్స్ క్రిమినల్ మ్యాటర్‌లో ఇన్వాల్వ్ అయిపోతుంది. వాళ్ళ జీవితాలు సర్వనాశనం అవుతుందని అనుకోవాలా? అర్థం కాని పరిస్థితి. దీనికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. కాకపోతే అది ఓటీటీ వల్ల కావచ్చు, సినిమా ఎఫెక్ట్ కావచ్చు, బయట సొసైటీ కావచ్చు, ఈ వెస్టర్న్ థాట్స్ ఉన్నాయి కొన్ని. ఈ లవ్ అవి ఇవి అవి కావచ్చు. లేకపోతే స్టూడెంట్ ఏజ్‌లో అట్రాక్షన్ అనేది కావచ్చు. వాళ్ళ ఇంటి పక్కన ఉండే సరౌండింగ్‌లో ఉన్న ఇష్యూస్ బేస్ పై కావచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన డిపెండ్ అవ్వచ్చు. ఎన్నో రీజన్స్ ఉన్నప్పటికీ ఇక్కడ పోక్సోలో వన్స్ ఎవరైనా సిటిజన్, ఏ స్టూడెంట్స్ అయినా కావాలి, ఏ పర్సన్ అయినా కావచ్చు, పోక్సోలో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే డెఫినెట్‌లీ పనిష్మెంట్ అనేది దాదాపు 10 నుంచి 20 ఇయర్స్ వరకు ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క యువత ఎవరైతే మంచి లైఫ్ కావాలని అనుకుంటున్నారో, ఎవరైతే మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండాలి, మా జీవితం చాలా సక్సెస్ఫుల్గా ఉండాలి అనుకుంటున్నారో, 18 అమ్మాయిలను ఈ లవ్వులు, ఈ పంచాయతీ పెట్టుకోకపోవడం చాలా మంచిదని నేను అంటా. తెలిసి తెలియని ఏజ్ 14 నుంచి 18 వరకు మనం ఏదో ఊహలో బతుకుతుంటాం. అప్పుడప్పుడే ఏదో మార్పులు వస్తుంటాయి. దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత మన తల్లిదండ్రులపైన చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్‌లో ఫ్యామిలీ మెంబర్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. తెలిసి తెలియని ఏజ్, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ప్రతిదీ అర్థం చేసుకొని ఆ ఏజ్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంచాలి. క్రిమినల్ మ్యాటర్స్‌లో ఎవరు మేం తప్పు చేశాము అని అనుకోరు. చేసిన తర్వాత అర్థమవుతుంది. కాకపోతే దీంట్లో మనం చెప్పేది ఏంటంటే, ప్రతి మ్యాటర్ ఇక్కడ వన్స్ మీరు పోక్సోలో రిమాండ్‌కి వెళ్తే దాదాపు 60 నుంచి 90 డేస్ లోపు బెయిల్ వస్తుంది. ఆ బెయిల్, ఆ కేసు, మీ పైన ఉన్న ఎఫ్ఐఆర్ కేసు, చార్జ్‌షీట్, ట్రయల్, సరే మీరు నేరం చేయకపోయినా కానీ అది తేలేలోపు దాదాపు ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అప్పటికి మీ జీవితం ఒకటే జీవితం. మీరు ఏదేదో ఊహించుకొని ఉంటారు, ఇమాజిన్ చేసుకుంటారు. ఎస్, నేను పోలీస్ కావాలి, నేను డాక్టర్ కావాలి, నేను అడ్వకేట్ కావాలి, నేను జడ్జి కావాలి, నేను సో అండ్ సో డైరెక్టర్ కావాలి, నేను గవర్నమెంట్ ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి అనుకుంటారు. కానీ ఏ ఆఫీసర్ అవ్వాలన్నా మనకు మినిమం మన పైన ఎలాంటి క్రిమినల్ అఫెన్స్ ఉండొద్దు, మన నేమ్ ఎఫ్ఐఆర్లో ఉండొద్దు. ఇవన్నీ వెరిఫికేషన్లో వస్తుంది. క్రిమినల్ హిస్టరీ ఉండొద్దు. సరే, మనం తప్పు చేయకపోయినా మన నేమ్ వస్తుంది. అది నిరూపించుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అప్పటికి మన జీవితం సర్వనాశనం అవుతుంది. ఎన్నో ఆశలు ఉంటాయి, గోల్స్ ఉంటుంది మనకు, అవన్నీ చచ్చిపోతుంది. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నచ్చని లైఫ్, నచ్చని జీవితం, అది యాక్యుటల్ అవుతుందా తర్వాత సంగతి. కాబట్టి నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ ఎవరైతే మైనర్స్ ఉంటారో వాళ్ళ జోలికి పోకపోవడం చాలా మంచిది, చాలా ఉత్తమం. తెలియని ఏజ్లో ఏవేవో థాట్స్ వస్తుంటాయి. బట్ మీ పక్కన చూడండి, ఎవరైనా పోక్సో ఎవరిపైన అయితే ఇన్వాల్వ్మెంట్ ఉందో
కేస్ రిలేటెడ్ పర్సన్స్ ఉన్నారు, పోక్సోకి రిలేటెడ్ ఉంటారు కదా, అక్యూజ్డ్ క్యాండిడేట్ని ఒకసారి కలవండి. వాళ్ళ ఎక్స్ప్లెయిన్ వాళ్ళ ఒక్కసారి జస్ట్ ఒక గంట వాళ్ళతో కలిసి మాట్లాడండి. ఎంత బాధపడి చెప్తారు అయిపోయిన తర్వాత. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే, ఏ స్టూడెంట్ చూసినా కానీ మీ పక్కన ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సొసైటీలో మంచిగా రెస్పెక్ట్గా ఉండండి, గోల్స్ పెట్టుకోండి, మంచిగా లైఫ్లో సక్సెస్ అవ్వండి. లవర్ ఇక్కడ కాదు, మంచిగా వన్స్ మీరు సెట్ అయితే డెఫినెట్లీ మీ వెనక క్యూ కడతారు. ఆ మైండ్ సెట్ని డిసైడ్ చేసుకోండి. ఈ స్కూల్ లవ్, ఇంటర్ లవ్లు పెట్టుకోకండి. జీవితం సర్వనాశనం అవుతుంది. మీ ఒక్కరి జీవితమే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఆపోజిట్ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇంటి పక్కన ఫ్యామిలీ మెంబర్స్ అందరిది పరువు పోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి బీ కేర్ఫుల్. ఓకే, ఒక్కసారి మీకు తెలియకపోతే అబ్బాయిల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి ఈ లవ్వుల వల్ల. కాబట్టి పోక్సో పైన మంచి అవగాహన కల్పించుకోండి. చట్టం చాలా వెరీ హీనియస్ క్రైమ్. అది తెలిసి తెలియక దీంట్లో సింపుల్గా మనం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లైక్ అంటే అది మనం తప్పు చేసినామా తప్పు చేయలేదా తర్వాత సంగతి. ఒక మైనర్ అమ్మాయిని లవ్ చేయడం కానీ, కామన్ ఇంటెన్షన్తో హరాస్మెంట్ చేయడం, బ్యాడ్ టచ్ కానీ ఏది ఉన్నా కానీ పోక్సో కింద వర్తిస్తుంది. అది ఎన్ని రకాలుగా ఉన్నది ఎప్పుడైనా ఫ్యూచర్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే అంత లేదు, జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి చాలా జాగ్రత్త ఉండండి. ఒక్కసారి మీకు తెలియకపోతే పోక్సో చట్టాన్ని చదవండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.